ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 49వ అధ్యాయము 5వ వచనం. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయెను. నా దేవుడు నాకు బలమాయెను. దేవుని దృష్టికి మనము ఘనులమైతే మన దేవుడే మనకు బలము. ఈ లోకములో మనుషులు తమకున్న బలమును బట్టి అతిశయపడుతూ ఉంటారు. కొందరు గుర్రమును బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడుతూ ఉంటారు. అనగా వారి బలము వాటిలో ఉన్నది. శరీర ద్రాఢుణ్యమును బట్టి కొందరు అతిశయపడుతూ ఉంటారు, తాము బలవంతులము అని. బలహీనులైన మనుషులను చూస్తే చాలామందికి చాలా హేళనగాను, చులకనగాను ఉంటుంది. అయితే దేవుని బిడ్డలైన మనకు దేవుడే మన బలమై ఉన్నాడు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఈ లోకములో అత్యంత బలము కలిగిన వారు ఎవరు అంటే దేవుడిని తమ బలముగా కలిగినటువంటి వారే. ఎందుకంటే సమయమనక అసమయమనక అద్భుత కార్యములను చేయగలిగిన వాడు ఆయన మాత్రమే. ఎర్ర సముద్రము ఒడ్డున నిలబడి అటువైపు ఎలా వెళ్ళాలనో తెలియనటువంటి వారు దేవుని వైపు చూసినప్పుడు ఆయన సముద్రమును 2 పాయలుగా చీల్చాడు. యెరికో కోటగోడలు మూయబడ్డాయి. ఈ కోటగోడలు మన కొరకు ఎవరు తెరుస్తారని వారనుకున్నారు. తమ బలమైన దేవుడు వారికి ముందు ఉన్నాడు గనుక కోటగోడలు వాటంతటవే కూలిపోయాయి. బలవంతుడైన గొల్యాతు తమ ముందు నిలబడ్డప్పుడు తమకు బలమయ్యున్న దేవుని బలమును ఇశ్రాయేలు ప్రజలు ఆశ్రయించలేకున్నప్పుడు వారు పిరికితనముతో భయపడ్డారు. కానీ చిన్నవాడైన దావీదు తనలో ఉన్న దేవుడు తన బలమని లోకానికి తెలియచేయడానికి ఆ బలవంతుణ్ణి పడగొట్టి మట్టి కరిపించాడు. వాని తలను ఛేదించినాడు. అవును దేవుని బిడ్డలారా, మీకు విరోధముగా ఏ దుష్టకార్యములు చెలరేగినా వాటి బలమును చూసి మీరు బలహీనులు కాకండి. వారిలో ఉన్న వాటి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. నీ సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగిన వాడు. నీ వ్యాధి కంటే ఆయన గొప్పవాడు. నీ బలహీనతల కంటే ఆయన గొప్పవాడు. నీ సమస్యల కంటే ఆయన గొప్పవాడు. నీ శోధనల కంటే ఆయన గొప్పవాడు. దేవుడే నీ బలమని నువ్వు గ్రహించినప్పుడు బలమైనది కూలిపోయి బలము కలిగిన దేవుడు నీకు విజయమునిచ్చి ఆశీర్వదించును. సమర్పణతో దేవుని సన్నిధిని వెతుకుతాం. నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా, ఇదిగో నీ బిడ్డలు నీ ఎదుట నిలబడి ఉన్నారు. మీరే వారి బలము గనుక వారికి సహాయం చేసి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.